if I find the constitution being misused, I shall be the first person to burn it. And Baba Sahib, the architect and the father of the Indian constitution, has spelled that. అంటే ఆ రాజ్యాంగము అంటే సరిగ్గా అమలు చేయకుంటే నేనే దాన్ని ఫస్ట్ పర్సన్ని తగలబెట్టడానికి అని చెప్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యనే అని కాదు, మన దేశంలో కానీ ప్రతిదీ అంటే రాజ్యాంగంలో అక్కడ పేపర్ మీద ఉన్నది కానీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు, ఇట్ ఈస్ అ లివింగ్ డాక్యుమెంట్ అన్నారు. బట్ అంటే కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటే అది ఇట్ ఈస్ బీయింగ్ డిపిక్టెడ్ యాజ్ అ డెడ్ డాక్యుమెంట్. వాట్ ఐ సే అంటే మన మిత్రులు ఎంతోమంది చెప్తా ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ జస్ట్ స్టార్ట్ విత్ ద అసెంబ్లీ సెషన్స్. అంటే స్టార్ట్ క్వశ్చన్స్ కొన్ని వాటికి రిప్లై ఇచ్చారు. సో లెట్ మీ ఒక జస్ట్ స్టార్ట్ విత్ ద నంబర్స్. యాక్చువల్లీ ఇక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సెషన్ 8 ద్వారా హానరబుల్ కల్వకుంట తారక రామారావు అండ్ అదర్స్ హ్యావ్ పోస్ట్ సమ్ స్టార్ట్ క్వశ్చన్స్ ఇన్ ద అసెంబ్లీ. అక్కడ ఏం జరిగిందంటే అసలు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని న్యూ నోటిఫికేషన్స్ ఇచ్చింది వాళ్ళు పవర్లో వచ్చాక, దాని తర్వాత అసలు ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చాక ఎన్ని పోస్ట్ అనేవి ఫిల్ చేశారు. సో ఇక్కడ అవర్ హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆయన నంబర్ అంటే ఆన్సర్స్ చెప్పారన్నట్టు. ఐ జస్ట్ రీడ్ అవుట్ దట్. After formation of present government, a total of 16 notifications have been issued, and they were saying that for filling up of 31,798 vacant posts under various government departments. Since the formation of the present government, the recruitment process for a total of 67,763 direct recruitment vacant posts have been completed. So this includes only 16,978 posts being filled through notification issued by the current government, that is the Congress government, along with 50,785 posts which were like previously announced or notifications given by the BRS government. అంటే previous government ద్వారా 50,785 పోస్టులు నింపడం జరిగిందని అంటున్నారు. అంటే టోటల్గా వీళ్ళు ఏంటంటే when we talk about the ministers and the honorable chief minister, వాళ్ళు స్టేజ్ ఎక్కితే పచ్చి అబద్ధాలు అన్నట్టు. అంటే ఒక్కొక్కరు ఏమంటారు, ఒక ఆయన ఏమో 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు. అంటే వీళ్ళు మినిస్టర్స్ కాబట్టి ఒక బాధ్యత గల పోస్టులలో ఉన్నారు. దే హ్యావ్ టు గో త్రూ ద స్టాటిస్టిక్స్. ఆ నంబర్స్ అనేది తెలుసుకోకుండా అయితే మొన్న ఇక్కడ అంటే అపోజిషన్ లీడర్స్ దే హ్యావ్ పోస్ట్ దీస్ క్వశ్చన్స్. ఆ రిప్లై అంటే హరీష్ రావు గారు కానీ దాసోజు శ్రవణ్ అన్న కానీ రాకేష్ రెడ్డి అన్న కానీ వాళ్ళు అంటే దే వర్ డిస్కసింగ్ అబౌట్ అంటే టోటల్గా యాక్చువల్గా వాళ్ళు ఫిల్ చేసింది ఏంటంటే 16,978 పోస్ట్ ఓన్లీ. అవి ఇన్ ద ప్రాసెస్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎట్ బీయింగ్ ఫిల్డ్, వీఆర్ నాట్ ష్యూర్. అయితే ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ ఐ డెంట్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ రామావత్ మోహన్. ఐ హ్యావ్ బీన్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ IIT Kharagpur, Indian Institute of Technology, Kharagpur. I was placed in IBM India Private Limited. I worked there as a software engineer and then I started UPSC preparations. So I made up till mains and there I got very good marks in the essay and other general studies papers. I'll show you the marks also. So I was expecting that I'll be the top 50 in this rank list among the 563 whatever ranking was given. దాని తర్వాత నేను ఏంటంటే సరే మనకైతే సెంట్రల్లో యూపీఎస్సీ ద్వారా ఛాన్స్ పోయింది అటెంప్ట్. సో ఇక్కడ తెలంగాణ ఫామ్ అయింది కాబట్టి అరే మన స్వంత రాష్ట్రంలో మనం సర్వీస్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకొక అంటే దురదృష్టకరమైన డెసిషన్ నేను తీసుకున్నది ఏంటంటే మన రాష్ట్రంలో మనం సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంలో I appeared for the CAT examination. It is a very prestigious examination of IMMs, Indian Institute of Management. నేను 22లో క్రాక్ చేశాను. సో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఆ గ్రూప్ 1 ఉంది కాబట్టి అక్కడ 27 లక్షలు మనం ఫీజు అవి కట్టి అంత డబ్బు మనకు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని సో వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ జాయిన్ అయితే ఇప్పుడు నేను ఒక ₹1 కోటి ప్యాకేజ్లో కూర్చునేవాడిని. బట్ మన తెలంగాణ ఫామ్ అయింది కాబట్టి గ్రూప్ 1, సో ఐ విల్ బీ ఇన్ ద టాప్ 50 అనే ఉద్దేశంలో ఆ ఆత్మవిశ్వాసం ఐ వాజ్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ అన్నట్టు 100% ఆ టాప్ 50లో ఉంటే నాకు ఆ మార్క్స్ చూశాక అంటే 400 మార్కులు దాటనీయకుండా చేశారు. అంటే నేనే కాదు నాలాంటి మిత్రులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దే హ్యావ్ ఫేస్ ద సేమ్ డిస్క్రిమినేషన్ ఐ షుడ్ సే.
ఇప్పుడు రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు నాకు నిజమే అనిపిస్తుంది. అంటే మేధావులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు స్టేజ్లెక్కి, మరి మేధావులు అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ద ఇంటలెక్చువల్స్ ఆర్ హైడింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు తప్పేమైనా చేసినా మన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. అందుకే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నట్టు. ఇక్కడ లెజిస్లేచర్స్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ, బ్యాలెన్సింగ్ ఆఫ్ పవర్స్ అని అంటే ఇట్ ఈస్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్స్ అని చెప్పొచ్చు. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్ ఐ ఫీల్ దట్ పెయిన్. అరే అక్కడ ఐఎంఎంకి వెళ్తే నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు, నీకెందుకు రమ్మని. అంటే ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ థింగ్ వైల్ వీ వర్ ఫైటింగ్ ఫర్ ద గ్రూప్ 1 కేసెస్. ఆ కేసెస్ కోసము, డబ్బుల కోసము నాకు ఇంతవరకు అవగాహన లేదు యాక్చువల్గా. కోర్టుకి ఎప్పుడు నాకు అవసరం లేకుండే. ఈవెన్ దో ఐ స్టడీ దట్ ఐఐటి, ఐ వాజ్ షాక్ దట్ అరే లక్షలలో ఫీజులు అన్నట్టు. ఐ యూస్ టు డ్రాప్ మెసేజెస్ డైలీ. అంటే మన దగ్గర కూడా ఒక ఫాల్ట్ ఉంది యాక్చువల్గా. ద స్టూడెంట్స్, దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ద స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. ఆ యూనిటీ అనేది లేదు. ఈవెన్ when the hesitation was going for the separate state, Telangana formation kosamu, I was at IIT, I was doing my post graduation. I was feeling sad and pity. అరే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఉంటే అక్కడ ఈ ఉద్యమంలో పాల్గొనేవాడివి కదా అనేసి నేను బాధపడ్డాను. అంటే ఆ పోరాట పటిమ అనేది ఇప్పుడు ల్యాకింగ్ అన్నట్టు. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయండి అందరూ, ఇప్పుడు జేఏసీ లీడర్స్ కావచ్చు వాళ్ళు, కానీ దే హ్యావ్ టు లీడ్. అంటే కనీసము గ్రూప్ 1 కోసము ఫలానా దగ్గర మీటింగ్ ఉందంటే మిత్రులు ఎవరు రారు. నేను మెసేజ్ కొట్టి అలసిపోయేవాడిని. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ద ఎఫిషియంట్, ద జెన్యున్ ఆస్పిరెంట్స్ వర్ నాట్ పుష్డ్ ఇన్ టు ద 563. దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. దే ఆర్ థ్రోన్ అవే బై ద లైక్ ఐ షుడ్ సే ద పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను దాసోజు శ్రవణ్ అన్న గారి సమ్మరీ చదివాను. నేను యాక్చువల్గా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మొత్తం కాపీ చదివాను సార్. కానీ అక్కడ మీరు సమ్మరీ, అది నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ సమ్మరైజ్డ్ యాక్చువల్లీ. ఆ జడ్జిమెంట్లో ఇప్పుడు 2 హాల్ టికెట్స్ ఎందుకండి యూపీఎస్సీలో? ఒకటే యూనిక్ హాల్ టికెట్ ఉంటుంది సింగిల్, ఫ్రమ్ ద వెరీ స్టేజ్ ప్రిలిమినరీ నుంచి ఇంటర్వ్యూ వరకు. సో ఇక్కడ డబుల్ హాల్ టికెట్స్ చేసినప్పుడు, సరే ఇప్పుడు నేను కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి జ్యుడిషియరీ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్, బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ రిక్వెస్టింగ్ యాజ్ అ సిటిజన్ దట్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా అయింది ఇది గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్, ఆ సెలెక్షన్ అయిన వాళ్ళకి 30,000 మంది కంటే టైం కన్స్యూమింగ్ రిసోర్సెస్ అవి వగైరా ఎట్సెట్రా ఏదైనా ఉండొచ్చు. సో వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఇస్ దట్ ఆ సెలెక్టెడ్ 563లోనే వాళ్ళ యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్, ఇంకోటి ఏంటంటే దే హ్యావ్ వైలేటెడ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ ఈస్ like taking the fruits of local reservation. Bro, non-local Andhra is taking the benefits of Telangana. So how is it possible? So నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఇప్పుడు కొన్ని చదువుతూ ఉంటే కొన్ని ఆ కొటేషన్స్ కానీ, అంటే ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ కొటేషన్స్. అంటే మేధావులు అంతా వాళ్ళ జీవితాన్ని అంతా అర్పించి వాళ్ళ జీవితాన్ని అంతా దారపోసి వాళ్ళు రాశారండి ఆ పదాలు. అంటే అన్ని పుస్తకాలు చదువుతాను కదా. అంటే ఇప్పుడు బాబా అంబేద్కర్ గారు కానీ అట్లా మహానోతలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వరకు కొన్ని వర్డ్స్ అవి చదివి మనం ఏదో చేద్దాం అనుకుంటాం. కానీ ఈ వర్డిక్ తర్వాత అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వాయిడ్ అండ్ నల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇస్ కంప్లీట్లీ వయలేటెడ్ అన్నాడు. అంటే సింగిల్ జడ్జికి నాలెడ్జ్ లేదా? ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఆర్ జ్యుడిషియరీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ నామం వరకు రాజేశ్వరరావు సార్ అంత బ్యూటిఫుల్గా అది ఎంత 222 పేజెస్ జడ్జిమెంట్ ఇస్తే డివిజన్ బెంచ్లో ఆ స్టే ముందే ఎత్తేసారు. అంటే దే హ్యావ్ టు గో త్రూ ద హియరింగ్స్ రైట్. మరి నేను అనుకున్నా సరే మనకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది కదా, వీళ్ళు ఇక్కడ ఏదో నడిపిస్తున్నారు అది అంటే నేను నమ్మనది. బట్ వెన్ వి సీ దట్ ప్రాక్టికల్, ఇప్పుడు సినిమాలలో చూస్తామండి, వాడు ఏదో ఎవిడెన్స్ ఏమంటాడు, వాడు మర్డర్ చేయకుండా కూడా బయట తిరుగుతూ ఉంటాడు. అంటే మర్డర్ చేసినోడు తిరుగుతూ ఉంటాడు, చేయనోడం లోన్ ఉంటాడు. ఇప్పుడు మా పరిస్థితి అది అయింది. మేము మర్డర్ చేయని వాళ్ళం బయట తిరుగుతున్నాం మేము. అంటే ద జెన్యున్ ఆస్పిరెంట్స్ ఆర్ థ్రోన్ అవుట్ సైడ్ ఆఫ్ ద లిస్ట్. వాడి టాలెంట్ అనేది ఎక్కడ ఏంది అనేది. అయితే రీసెంట్లీ
let me conclude with one example. I belong to Narkarnool district. I went to the district irrigation officer. అయితే సమ్ ఇష్యూ వాజ్ దేర్, ల్యాండ్స్ అనేవి కొన్ని సబ్మర్జ్ అవుతున్నాయి. సో దీనికి ఒక పరిష్కారం అంటే ఆయన కుంటకు చెరువుకు తేడా తెలియదంట. ఇప్పుడు నేను నేర్పాలి ఆయనకు. ఈజ్ ప్రెస్టీజియస్ డిసిగ్నేట్ పోస్ట్లో ఉండి అండ్ హీ వాజ్ జస్ట్ లాఫింగ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ అన్నట్టు. అంటే నేను చదివినప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు చాలా బాగుంటుంది పుస్తకాల్లో, కానీ ప్రాక్టికల్లీ ద పీపుల్ ఆర్ నాట్ ఫంక్షనింగ్. సో లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దట్ అంటే ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫిల్ ద పోస్ట్ అండ్ డూ జస్టిస్ టు ద అన్ఎంప్లాయిడ్ పీపుల్. సో అలాగే ద అపోజిషన్ లీడర్స్ వాట్ ఎవర్ పార్టీస్ ఆర్ దేర్, దే హ్యావ్ టు కమ్ టుగెదర్ along with the student JSC leaders to make this attempt successful. So thank you so much for giving me this opportunity. Thank you so much, sir.